వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఏపీలో శాంతి భద్రతలపై ఢిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. ఏపీలో లా అండ్ ఆర్డర్పై రచ్చ. బిగ్ బ్యాంగ్ డిబేట్లో ఇదే మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి 10 టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ప్రస్తుతం ఆ పార్టీ శాసనసభ్యులుగా ఉన్న చంద్రశేఖర్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు, అధికార ప్రతినిధిగా ఉన్న షేక్ బాజీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు చెంగల్రాయుడు గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, చంద్రశేఖర్ గారు, డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న మీ పార్టీ అధినేత ఏమన్నారు, దానికి కౌంటర్గా పురంధరేశ్వరి ఏమన్నారు, ఒక్కసారి విందాం సార్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. ఇది నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. పంపించారు. వారిని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మరి వారు 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి అరాచక పాలనని మనం చూసామో ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు. చివరికి ఒక 16 సంవత్సరాల బీసీ బిడ్డని తన అక్క మీద ఎవరో దౌర్జన్యంగా మీదకు వస్తున్నారని చెప్పి అడ్డు తగిలితే ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోలు కెరసిన్ పోసి అతని సజీవ దహనం చేశారు. అప్పుడు ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి, అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అభ్యర్థులు వారి నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు వైఎస్ఆర్సీపీ. రైట్, చంద్రశేఖర్ గారు, నిన్న మీ పార్టీ అధినేత రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతాను, బుధవారం ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్నారు. బట్ అదే సందర్భంలో మీ 5 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్న సంఘటనలను సమాహారంగా ఈరోజు పురంధరేశ్వరి మాట్లాడారు, అలాగే మంత్రి సత్యకుమార్ కూడా మాట్లాడారు. అసలు లేఖ రాసిన మాజీ సీఎం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మీ హయాంలో ఏం జరిగిందని ఆత్మపరిశీలన చేసుకుంటారా? అందరికీ నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, వీక్షకులకి నమస్తే సార్. చాలా బాధ్యతారాహిత్యంగా పురంధేశ్వర్ గారు కానీ బీజేపీ సంబంధించినటువంటి వారు కానీ మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఉత్తరప్రదేశ్లో వారి పరిపాలనలో ఇప్పుడు కూడా సాగుతున్నటువంటి దమనకాండనే ఏపీలో కూడా సాగించాలనేటటువంటి వారి ఆలోచన ఉన్నట్టుగా కనపడుతుంది. దీనిలో మణిపూర్ సంఘటనలను కూడా తలదన్నేలాగా ఆ చైతన్య నారాయణ యాడేస్తారు చూడండి, ఆల్ టైమ్ రికార్డ్ అని. ఆ విధంగా నేరాలు చేయడంలో, ఘోరాలు చేయడంలో ఆల్ టైమ్ రికార్డు కొట్టేసింది వీళ్ళ కూటమి ప్రభుత్వం. రోజుకొక మర్డరు, రోజుకి 6 దొమ్మీలు, 6 విధ్వంసాల కింద వారి యొక్క ఈ నెల రోజుల యొక్క ప్రస్థానం కానీ చూసినట్లయితే ఎన్డీఏ కూటమి ప్రస్థానం 31 హత్యలు, 35 ఆత్మహత్యలు, 300 హత్యాయత్నాలు, 1000కి పైగా విధ్వంసకాండ, 1000కి పైగా ఆస్తుల ధ్వంసం, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, 2700 కుటుంబాలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయినటువంటి చరిత్ర వీరి 30 రోజులకే తగ్గింది. మళ్ళీ దీనిలో అప్పులు చేయడంలో కూడా చరిత్రే. రోజుకు దాదాపు 500 కోట్ల పైచిలుకు అప్పులతోటి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ పరిపాలనని చూసిన ప్రజలే ముక్కును వేలేసుకుంటున్నారు. అమ్మక వందనం పేరుతోటి విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి పథకం ఇవ్వకపోగా శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలని ప్రచురిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని తప్పుబోదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఒక బిడ్డని రోడ్డుపై కర్కశంగా, అతి దారుణంగా, మానవతా విలువలు లేకుండా, మానవత్వం అంటే
మంటగలిసిపోతుందని ఆలోచించే విధంగా పాశవికంగా దాడి చేసి చంపితే దాని మీద స్పందించటానికి వీరికి టైం లేదు. ఒక చిన్న బిడ్డని ముగ్గురు కలిసి రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి ఆ శవాన్ని కూడా కనపడకుండా చేస్తే 10 రోజుల నుంచి 12 రోజులు అవుతుంది. ఇవాళటువంటికి వెతకటం చేతగానటువంటి ఈ ప్రభుత్వం రోజుకొక మానభంగం జరుగుతూ, ఒక హత్య జరుగుతూ, ఇంత దారుణ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఇవి కళ్ళకు కట్టినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము చూపిస్తున్న కళ్ళు మూసుకున్నటువంటి వీరు గతంలో అది జరిగింది, గతంలో ఇది జరిగింది అని అదే మాటలు మాట్లాడుతున్నారు. ఇదే మాటలతో ఖచ్చితంగా మీరు వాళ్ళిద్దరు వివరణ నేను తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వివరణ ఇవ్వాలి. బట్ సేమ్ టైం నిన్న పురంధరేశ్వరి కానీ అలాగే బీజేపీ మంత్రి సత్యకుమార్ కానీ కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు. అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని అడిగితే తమ్ముడిని చంపారు, ఆక్సిజన్ కొరత ఉందని కరోనా సమయంలో ప్రశ్నిస్తే డాక్టర్ సుధాకర్ చావు కారణమయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఢిల్లీ వీధుల్లో మీరు ఎందుకు ధర్నా చేయలేదు? 15 ఏళ్ల విద్యార్థిని నడి రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు మీ గొంతు ఎందుకు పెగలలేదు? మీ తాడేపల్లి ప్యాలెస్కు కోతవేటు దూరంలో ఉన్న ఒక అమాయకురాలపై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ కాలుతుంటే విచ్చలుడిగా గంజా వ్యాపారాలు చేయించి యువతను మత్తులకు బానిసలు చేసి వారి భవిష్యత్తును చిత్రం చేసి ఇప్పుడు వేదాలు వల్లిస్తారా మీరు? ఇది వాళ్ళు అడుగుతుంది. వింతవాదన వితండవాదం ఇది. మీ 30 రోజుల పరిపాలనలో విధ్వంసం జరుగుతుంది అంటే 5 సంవత్సరాల్లో జరిగినటువంటి 5 ఉదాంతాలను తీసుకువచ్చి ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు జరిగినటువంటి ఘటనలు, నిన్న విశాఖలో గొంతు కోశారు, అమ్మాయిల మీద దాడులు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి విధ్వంసకాండ, చిన్న చిన్న బిడ్డల మీద మానభంగాలు, ఇవన్నీ రోజులో 10ల సంఖ్యలో నమోదవుతున్నాయి. మీరు చెప్పింది 5 ఉదాంతాలు 10ల సంఖ్యలో నమోదవుతున్నాయి. 30 రోజుల్లో జరిగినటువంటి ఈ హత్యలు, ఈ దౌర్దండికాండ ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఇంతటి రికార్డును కొట్టి కూడా వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీని వెనకేసుకోవడం అనేది బీజేపీ పార్టీకి తగదు. ఇది ఖచ్చితంగా వారి విధానం మార్చుకోవాలి. బీజేపీ పార్టీ ఇక్కడ వారితో పొత్తులో ఉన్నంత మాత్రాన వారు చేసేటటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు కూడా అమలు పరుస్తానంటే దానికే చట్టం తీసుకొచ్చుకొని పార్లమెంట్ లో పెట్టి ఇదే విధమైనటువంటి పరిపాలన దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్పమనండి వారిని. షేక్ బాజీ గారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు పరుస్తారా? టీడీపీతో ఉన్నంత మాత్రాన వాళ్ళు చేసే పనులన్నింటినీ సమర్థిస్తారా? ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ బీజేపీ హయాంలో జరుగుతున్నది ఏంటి? ఇది చంద్రశేఖర్ గారు అడుగుతున్న మొదటి ప్రశ్న. రెండోది, ఈ ఘటనలపైన తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అవ్వడానికంటే ముందే భారతీయ జనతా పార్టీ నేతలు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారని నిన్న కొందరు వైసీపీ నేతలు అడుగుతున్నారు. బాజీ గారు మ్యూట్లో ఉంది సార్ మీ ఆడియో. సార్ నమస్కారం సతీష్ గారు, అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి చంద్రశేఖర్ గారికి, చెంగలరెడ్డి గారికి, చూస్తున్న వ్యూస్ కూడా నమస్కారం అండి. నమస్తే అండి సార్ ఇక్కడ నాకు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు వచ్చిన తర్వాత నాకు ఒక సూక్తి గుర్తొచ్చిందండి. ప్రత్యుత శిరోమణి కనుక పరమాణం వండితేనంట తెల్లారిన దాకా సల్లారలేదంట. ఇప్పుడు లెక్క ఎట్టుందంటే మీరు పాత లెక్కల సంగతి తర్వాత కొత్త లెక్కలు ఏంటో చెప్పండి అంటారు. కొత్త లెక్కల ప్రకారం చెప్పుకునేటప్పుడు నిన్న జరిగినటువంటి హత్య గురించే మాట్లాడుకుందామండి. నిన్న జరిగినటువంటి హత్య ఏదైతే జిలానీ రషీద్ మధ్యలో జరిగినటువంటి పాత గొడవలు ఏవైతే ఉన్నాయో, కేసులు ఏవైతే ఉన్నాయో, పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భూమ్ బీర్ దాగి పొడుచుకొని తన్నుకొని కేసులు పెట్టుకొని చివరికి మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత హత్యలు చేసుకుంటే రాష్ట్రంలో ప్రజలు వరదల్లో పడి బురదల్లో చస్తా ఉంటే, వాళ్ళు నానా బాధలు వరదల్లో పడి కష్టాలు పడతా ఉంటే ఓదార్పు యాత్ర ఎటు పక్కన చేయాలో తెలియనటువంటి పరిస్థితి. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సలహాదారులు ఎవరు ఉన్నారు, పరమ సవటాయిలు ఉన్నారని దీన్ని బట్టి అర్థం అవుతా ఉందండి. వారికి వెళ్లాల్సింది ఎక్కడికి అర్థం కాలేదు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో గతం నుంచి నేనేమంటలేదండి, తెలివి తక్కువ వాళ్ళు అంటున్నాను. సవటాయిలు అంటే బూత్ మాట కాదండి, తెలివి తక్కువ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్యలో ఘర్షణలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, తగలబెట్టుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ అకస్మాత్తుగా వెళ్ళి 30 జరిగినాయి, 300 జరిగినాయి, 1000 జరిగినాయి, 2700 జరిగినాయి, వెళ్ళిపోయారు. ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పనే గతంలో ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారిని ప్రజలు 151 మ్యాండేట్ ఇచ్చి తగలబెట్టుకున్నటువంటి దాని గురించి చాలా క్లియర్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తగలబెట్టినటువంటి బైక్ మా వారిది, తగలబెట్టినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ. ఇదే ఇదే తప్పుడు పత్రికల్లో లేదా
అబద్ధాలని చెప్పేటటువంటి ఆ గొడవ మీడియా జరిగింది వ్యవస్థల్ని 2022 కాదా? వాళ్ళు అధికారంలో ఉంది ఎవరు? అనుకరిస్తూ వారు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో వారికంటూ ఒక ఆలోచన ఉండదు, వారికంటూ ఒక విధానం ఉండదు. ఎవరు పొత్తులో ఉంటే వారి తరఫున మాట్లాడడమే తప్ప ఇంకొకటి కానే కాదు. ఇవాళ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్దలు బాజీ గారు ఏ కేసు ఉందో చెప్పకుండా ఆ కేసులు ఉన్నాయి వారి మధ్యలో అని చెప్తున్నారు. ఉన్నటువంటి కేసు తగలబెట్టినటువంటి కేసు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి బైక్ తగలబెట్టారు. ఆ తగలబెట్టింది తెలుగుదేశం వాళ్ళని మళ్ళీ దాన్ని సతీష్ గారు సంఘటన బైక్ తగలబెట్టినా, ఇంటి మీద దాడి జరిగినా, వాళ్ళు బీర్చిస్తాల్లో పొడుచుకున్నా జరిగింది మొత్తం 2022లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన హత్య ఏదైతే ఏదో రోడ్డు పక్కన అమాయకంగా వెళ్తున్నటువంటి రషీద్ని దారి కాచి చేయలేదండి. మద్యం తాగి బార్లోంచి బయటకు వచ్చిన వాడిని కాపు కాసి హత్య జరిగింది అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి తాగి ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆధిపత్య పోరులో వాళ్ళు ఒక గ్యాంగ్ లీడర్ గా ఉన్నటువంటి దగ్గర అక్కడ గొల్లేపల్లి బ్రహ్మనాయుడు యొక్క నాయకత్వంలో అక్కడ పల్నాడులో జరిగేటువంటి ప్రతి సంఘటన వెనక వైఎస్ఆర్సీపీ. అయినా ఇది రాష్ట్రంలో నేను ఒక మాట చెప్తాను సతీష్ గారు, గతంలో పులివెందుల్లో మాత్రమే ఈ దరిద్రం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం పాకింది. దాని ఫలితంగానే వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏంటంటే నవ్విపోదురు కాగా నాకేంటని సిగ్గే లేకుండా మాట్లాడేటువంటి మాటలు నేను ఢిల్లీ వెళ్తాను, నేను ధర్నా చేస్తాను, రాష్ట్రపతి పాలన పెట్టాలి. సాక్షాత్తు 151 మందిని చంపినటువంటి గెలిపించినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ మ్యాండేట్ లో చెప్పారు, నాయన నువ్వు వైఎస్ఆర్ రక్తంతో పుట్టినోడు కదా, ఆ రక్తంతో పుట్టినోడు కాబట్టి నువ్వు నిగ్గు తేల్చాలి. మీ చిన్న ఎవరు చంపారో చెప్పయ్యా బాబు అంటే 5 సంవత్సరాలు గాలిలో పెట్టి పైన ఆకాశంలో తిరుక్కుంటా స్పెషల్ ఫ్లైట్ లో తిరుక్కుంటా 4 గోళ్ల మధ్యలో ఉండి ప్రజలకు సంబంధం లేకుండా బతికి అడ్డుగోళ్లు కట్టుకొని పరదాల మధ్యలో తిరిగి 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చాలా అన్యాయం జరిగిందని అసలు ఎవరైతే హత్యలో ఉన్నాడో ఆ వ్యక్తిని పట్టుకొని చిన్నోడు, మంచోడు, అమాయకుడు అని చెప్పి కితాబులు ఇచ్చినటువంటి మీరు అంటే మీరు మర్డర్ చేస్తే అది మర్డర్ కాదు, అది కూడా ఒక ముసలెత్తని వయసులో లేనటువంటి ఒక పెద్ద ఆయన్ని అన్యాయంగా అక్రమంగా గొడ్డలతో నరికి చంపినటువంటి హత్యలు బయటికి రాకూడదని చెప్పని ఎవడో చచ్చిపోతే ఇద్దరు గొడవ పడి చచ్చిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో గగ్గోలు జరిగిపోతుందని చెప్తే ముందు నీ ఇంట్లో జరిగినటువంటి హత్య రకం బయట తీయమని జనం అనుకుంటున్నారు సార్. మనం అనుకోవాల్సిన అవసరం లేదు. చంద్రశేఖర్ గారు లాంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడగాల మీ బాబాయిని ఎవరు చంపారా, ఆ లెక్క చెప్పాలి, బాధ్యత మీద ఉందా లేదా, ప్రభుత్వం చెప్పింది. మీకు నిరూపించడానికి మీరు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థల చేతిలో ఉన్నటువంటి కేసుని మీరు దాన్ని బయట పెట్టలేక తెలుగుదేశం పార్టీ తోటి మీరు మద్దతులో ఉండి ఆ పార్టీకి కొమ్ము కాస్తూ అడిగాను చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటల్ని మీరు చెప్పడం అనేది తగదు. రెండవది వారు అంటున్నారు రషీద్ కి సంబంధించి చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు వారు మాట్లాడారు. రషీద్ మీద సింగిల్ కేస్ ఉంటే బయట పెట్టమనండి. రెండవది ఎవరైతే హత్య చేశాడో ఈ అబ్బాయి గతంలో ఒక వ్యక్తి యొక్క పీక కోసాడు, దానికి సంబంధించి కేసు నమోదైంది. అతని యొక్క చరిత్ర హత్యా రాజకీయాలతో ముడిపడి ఉంది. రషీద్ అనేటటువంటి వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వైన్ షాప్ లో పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరి విధానం ఏంటో చెప్పకనే చెప్తున్నారు. వీరేమంటున్నారంటే ఎవరినైనా చంపుతాం, అడ్డు వస్తే కొట్టేస్తాం, ఇంకా ఏదన్నా మాట్లాడితే వారి మీద తప్పుడు కేసులు పెడతాం, వారికి మందు తాగినట్టుగా రిపేట్లు వారి మీద దాడి చేస్తాం, మమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు అనే విధంగా వారి విధానం ఉంది తప్ప శాంతి భద్రత 30 రోజుల్లో ఎందుకు ఇంత పెద్ద చెప్పకుండా ఒక అబద్ధపు ప్రచారాన్ని చేయడం అనేది ఇది తగదు. బాధ్యతతో ప్రవర్తించాల్సినటువంటి వ్యవహరించాల్సినటువంటి పార్టీ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా కక్షపూరితంగా వ్యవహరించడం అనేది తప్పుడు విధానం. ఆంధ్రప్రదేశ్ కొంచెం 5 ఏళ్ల ముందుకెళ్లాల్సింది గుర్తుండాల్సిన అవసరం ఉందంటాను. 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అది కూడా చెప్పండి. పాలన ఏదైతే ప్రసంగాన్ని అడ్డుకుంటాము. గత నెల 45 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, వేధింపులు భరించలేక 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. ఏం సమాధానం ఉంది సార్? ఆయన ప్రతిపక్షవాదాలు లేదు సార్, నేత అంటున్నారు. అంతా విన్నాను సార్. మీకు
మన ఛానల్ ప్రేక్షకులకు మా బాజీ గారికి చంద్రశేఖర్ గారికి ఉదయపూర్వక నమస్కారాలండి. కొన్ని నిజాలు చెప్పారు. నమస్తే సార్. ఏ ప్రభుత్వంలో అరాచకం జరిగినా దాన్ని మనం ఖండించాల్సిందే. హత్యలు జరిగిన యాక్షన్స్ తీసుకోవాల్సిందే. దానికి ఎవరు ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. మనం పార్టీని ప్రభుత్వాన్ని కలిపి పనిచేసినటువంటి ఘనత వైసీపీకి. మీకు తెలుసు, ఆయన పాదయాత్రకు పసిపిల్లోని కాపాడుకున్నట్టు కాపాడుకుంటూ పోలీస్ బందోబస్తునిస్తూ ఎస్కాట్నిస్తూ పంపిస్తే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అన్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన్ని కాపాడుకొని వచ్చిన దానికి. తర్వాత కోడికత్తి సీను ఉదంతం తెలుసు. 5 ఏళ్ళు జైల్లోనే మగ్గినారు. ఆయనే మనిషిని పంపించి అది పీకే టీం ఇచ్చినటువంటి సలహా ప్రకారం వేపించారు. జరిగినటువంటి విషయం మీకు తెలుసు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లా అవుట్ ఆఫ్ ఆర్డర్, మా గవర్నమెంట్లో లా ఇన్ ఆర్డర్. ఆ 5 ఏళ్లకు అలవాటు పడినటువంటి పోలీసులు కొందరు ఇంకా ఆ మత్తులోనే ఉండారు. ఇంకా వైసీపీ ఉండదని అనుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఇప్పుడే మా బాజీ గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పినతండ్రి, తండ్రికి తోయాన తమ్ముడు వివేకానందరెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారు. చనిపోతేనే మరుసటి రోజే విజయసాయి రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆత్మహత్యతో గుండె ఫెయిల్ అయ్యి హార్ట్ అటాక్తో ఫెయిల్ అయినారని చెప్పాడు. గుండెపోటుతో ఇంకొక ఆయన ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి ఇంకొక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ మీ మనసులు మీరు చంపుకున్నారు. మీ మనసును చంపింది ఇప్పటికి 5.5 సంవత్సరం అయింది. మేము అధికారంలో ఉండగా సిబిఐ కావాలన్నారు. అధికారం లేకొస్తానే మాకు సిబిఐ వద్దన్నారు. తీరామరా వివేకానందరెడ్డి గారి కుమార్తె సిబిఐ వేస్తే కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. సిగ్గు లేదండి. మీ బాబాయిని చంపినటువంటి ముద్దాయిల్ని తేల్చకుండా ఇంకా మాట్లాడే ఇది ఉందా? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది ఉందా? లా అండ్ ఆర్డర్ కాదండి, మీ దగ్గర ఉండింది లా అవుట్ ఆఫ్ ఆర్డర్. మీ చేతిలో లేదు. మీకు ప్రజల్లో మంచి మద్దతు చంద్రబాబు గారు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. కట్టుకొని దర్యాప్తును వేగవంతం చేస్తారా? వివేక హత్య కేసుకు సంబంధించిన ఇష్యూని ఫాస్ట్ గా దానికి సంబంధించి ఎవరేంటి అనేది బయట పెడతారా? సార్, సిబిఐ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సిబిఐ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదొక సపరేట్ ప్రతిపత్తి కలిగినటువంటి అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది. నేను సిబిఐ మీ జోబుల సంస్థ నేను అలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు సార్. అంటే దర్యాప్తును వేగవంతం చేయిస్తారా అంటున్నాను. అవును సార్, తప్పనిసరిగా ముద్దాయిలందరూ వాళ్ళ స్థలానికి వెళ్ళేట్టుగా మా వంతు కృషి మేము చేస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు మేము కరెక్ట్గా ఒక్క నెల 1 వారం అయిందండి మేము అధికారంలోకి వచ్చి. ఇన్ని రాద్ధాంతాలు సార్. జనాన్ని ఏ విధంగా మీరు దోచుకున్నారో, జనం ఏ విధంగా నాయకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారో, పోలీసు వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఈ రోజు కూడా కొందరు పోలీసులు ఒక 10% పోలీసులు నీతిగా పనిచేశారు. వాళ్ళకి స్థావరాలు దూరంగా వెళ్ళిపోయినాయి, అడవులోకి పంపించేశారు. వీళ్ళ మాట విన్నటువంటి పోలీసుల దగ్గర చేయరాని పనులు చేపించారు. ఇప్పుడే బాబ్జీ గారు చెప్పారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం చేస్తున్న కామెంట్స్ అబద్ధాలు అంటారా? 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, వేధింపులు భరించలేక 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపై ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్నారు. నేను లెక్కలు పెట్టలేదు, లెక్కలు రాయలేదు. ఆ లిస్ట్ ఒకసారి ఇస్తే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి నాతోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి మీరు. నా దగ్గర లిస్ట్ ఉంది, 6000 లిస్ట్ ఉందండి. ఎవరినోను ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారనేది. డాక్టర్ సుధాకర్ గారు ఆక్సిజన్ కాదని అడిగింది, మాస్క్ అడిగినాడు. మాస్క్ అయ్యా, మాస్కులు మేము 15 రోజులు మాస్క్ వేసుకోవాల్సి వస్తున్నది, ప్రతిరోజు తీసి పారేయాల్సి వస్తుందని చెప్పారు. ఒక దళిత డాక్టర్ గారు, డాక్టర్లు వాళ్ళు అరుదుగా దొరుకుతారు. ఆయన ఏం చేశారో మా చంద్రశేఖర్కి తెలియదండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకొక దళితుడు కోడికత్తు సీను, చిన్న కేసు, మీరు ఆయన దగ్గర పనులు చేయించుకున్నారు.
బెయిల్కి అప్లై చేసుకునే గతి లేదండి మీకు. ఓకే బయట పెడతారని చెప్పేసి ఓకే ఇవన్నీ చేసి పెడతారా? ఇంకొకటండి, మానభంగాలు చేయటంలో మీ ఎమ్మెల్యేలే పాత్ర ఎక్కువ. మీ అమ్మటి రాంబాబు ఏం మాట్లాడినాడండి, మీ మాధవ్ ఏం మాట్లాడినాడండి ఆడవాళ్ళతో? ఒక్కసారి చంద్రశేఖర్ గారు ఆ వీడియోలు రిలీజ్ చేయమంటారా? లేకపోతే మీరుంటే రిలీజ్ చేయండి సార్. ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారండి. ఈ పరమ పవిత్రంగా చూసుకుండే ఈ దేశంలో తల్లి భారత ముద్దు బిడ్డలు ఆడబిడ్డలు అని చెప్పేసి గౌరవించే ఈ ప్లేస్ లో మినిస్టర్లు చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడేమో సొత్తపోసలా మాట్లాడుతున్నారు. ఇది షేక్ బాజీ గారు చంగలరాడి గారు చెప్తారా? చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. 6,000 వరకు ఉన్నాయి. నేను కూడా ఒకటే చెప్తున్నా, నేను చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మా గవర్నమెంట్ లో తప్పు చేసినా, మా గవర్నమెంట్ లో తప్పు జరిగినా మాదే బాధ్యత. వాళ్ళ ముద్దాయిలు చేయాలి, ఇలా దాడి నేనేమంటానంటే కలర్, క్రీడ్, రిలీజియన్ సరే ఇవన్నీ గుర్తుపెట్టుకుని లా ఇన్ ఆర్డర్ ఇన్ తెలుగుదేశం, లా అవుట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ జగన్మోహన్ రెడ్డి పెట్టేశారు. ఇది చంపినటువంటి వ్యక్తి బ్రహ్మనాయుడు గారికి, ఎవరైతే బ్రహ్మనాయుడు గారు కాదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆంజనేయులు గారి యొక్క భార్యకి కేక్ తినిపిస్తున్నాడు. లోకేష్ రిజిస్టర్ అయిందా లేదా? లోకేష్ గారి పుట్టినరోజుకి. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడా కాదా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్య పక్కన ఉండి కేక్ తినిపిస్తున్నారంటే వాళ్ళ మధ్య ఎంత సాన్నిహిత్యం, వారితోటి ఏ విధమైనటువంటి ప్రయాణం ఉంది లేదు చెప్పాలి. రెండవది వీరేమంటారంటే, అది ఏమన్నా మాట్లాడితే సుధాకర్ గారి గురించి మాట్లాడతారు, లేదా వివేకానందరెడ్డి గారి గురించి మాట్లాడతారు. సిబిఐ ఎవరిది ఆధీనంలో ఉందండి? ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉంది, ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉంది. కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి సంస్థ నిర్ధారణ చేయాల్సినటువంటి విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావించి రాజకీయ లబ్ధి పొంది మళ్ళీ అదే విధానంలో మీరు ఉంటాను అంటే ఇది మీ యొక్క రాజకీయానికి పరాకాష్ట. సతీష్ గారు గుండెపోటుతో చనిపోయిందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా సార్? రవీంద్రారెడ్డి గారు. మీ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్పారా? రవీంద్రారెడ్డి గారికి గుండెపోటుతోటి చనిపోయాడని మొట్టమొదటిగా రాజశేఖర్ గారికి ఎవరైతే వారి అల్లుడున్నాడో, వివేక గారు అల్లుడు, వారికి చెప్పింది రవీంద్రారెడ్డి గారు. వాళ్ళ మధ్యలో సంభాషణ జరిగింది, జరిగింది. ఉన్నారు ఈ రోజు. దాని గురించి వాళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు. కోడికత్తి సీను ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు సార్? మీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి యొక్క హోటల్లో పనిచేసి దాడి చేశాడు. దీన్ని కూడా మళ్ళీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం. మూడవది, ఆడబిడ్డల మీద మానభంగాలు అన్నారు. జైన్, మీ విజయవాడ మీ తెలుగుదేశం నాయకుడు ఒక చిన్న బిడ్డని అత్యాచారం చేసి చంపివేశాడు. కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది చరిత్ర. వీరంతా చరిత్రను మర్చిపోయింది. శుద్ధపూసలం పసుపు నీళ్లతో కడుక్కున్నామంటే కుదరదు. ఇది కేస్ డైరీలో ఉంటాయి, రికార్డ్స్ లో ఉంటాయి. మేము అడుగుతుంది చాలా సింపుల్ సార్. మీరు గత ఉదాంతాలని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారంటే ఇదే విధానాన్ని మరొక 59 నెలలు కూడా కొనసాగించబోతున్నారని తీసుకున్నటువంటి చర్యలేంటి? హోం మంత్రిత్వ శాఖ ఎలా పనిచేస్తుంది? ఈ రాష్ట్రంలో ఇంత దాడులు జరగడానికి కారణం 12 కేసులకు తక్కువ ఉంటే నా దగ్గరికి రావద్దు అన్నటువంటి లోకేష్ గారి మాటలు కాదా? రాజ్యాంగాన్ని ప్రజల మీద రుద్దడం వల్ల జరుగుతున్నటువంటి విధ్వంసం కాదా? సమాధానం తీసుకుందాం. గెలిచిన అసెంబ్లీకి ప్రశ్న తప్పైతే ఇద్దరు కూడా చంద్రశేఖర్ గారు బాజీ గారు రెస్పాండ్ అవ్వండి.
సార్ చంద్రశేఖర్ గారు క్లియర్ చేశారు సార్. మేము 5 ఏళ్లలో చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే పదే పదే చెప్పుకుంటా 51 నెలలు కూడా మీరు నడుపుదాం అనుకుంటున్నారా అనేది క్లియర్ చేశారు. ఇక్కడ మనం ఏమన్నామంటే రాష్ట్రంలో మీరు సార్ ఒక్క మాట వినండి. ఈ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చిన తర్వాత సొంత బాబాయ్ విషయంలో ఇవాడు అడిగితే కోపం వస్తుంది, మీకు బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరే రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు, మీరే చెప్పారు, మీరే అసెంబ్లీలో ఎవడైనా ఆడు కళ్ళుతో ఆ ఏళ్లు పొడుచుకుంటాడా అని చెప్పని అడిగారు. సిబిఐ వాళ్ళు వస్తే హాస్పిటల్లో అవినాష్ రెడ్డిని పెట్టి జనం మొత్తాన్ని కూర్చోబెట్టి అరెస్టు కాకుండా చేసినటువంటి ప్రయత్నాలు చూశారు. రాష్ట్రంలో ఉండి మీరు సిబిఐ ఆఫీసర్ల మీద పోలీస్ కేసులు పెట్టినటువంటి సంఘటనలు చూశారు. అరెస్టు కాకూడదు ఎట్టి పరిస్థితుల ముద్దాయిని మీరు చేసిన తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని కన్న తల్లి డీవేట్ అయి పక్కెళ్ళిపోయినటువంటి విధానం గానీ, తోడబుట్టిన చెల్లి దండం పెట్టి పారిపోయిన విధానం గానీ రాష్ట్ర ప్రజలు చూశారు. ముందు సతీష్ గారు రాష్ట్ర ప్రజల తర్వాత చూద్దాం. సతీష్ గారు రాష్ట్ర ప్రజల సంగతి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు, హత్యాకారాలు, మానభంగాలు ఇవన్నీ తర్వాత చూద్దాం. ముందు మన ఇంట్లో ఉన్నటువంటి ఆ బొక్కలు చూస్తే ఆ హత్యానేరాలు, హత్యా రాజకీయాలు, సంపటాలు, పరిగెత్తించాలు ఇవన్నీ ముందు ఆ ఇంట్లోనే చూస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి జనాల మధ్యలో ఢిల్లీ కాకపోతే ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడదాం. మీరు అధికారంలో ఉన్నారు, మీరు బాధ్యత వహించాలి, రెస్పాండ్ అవ్వాలని చంద్రశేఖర్ గారు అంటున్నారు. మేము ఖచ్చితంగా ఈ సిబిఐ దర్యాప్తు ద్వారా ఎవరైతే వివేకానంద రెడ్డి గారు లాంటి అమాయకుడు పెద్ద ఆయన ఎవరైతే రాజకీయాల్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా అందరినీ జైల్లో పెడతాం. గుర్తుపెట్టుకోండి. సార్ పోలీసులను విపరీతంగా వినియోగించుకున్నాడు, సద్వినియోగం చేస్తున్నాడు, దుర్యోగం చేసిన దాని వల్లనే ఈరోజు 164 సీట్లకు పడిపోయినారు. పోలీసులు తమ పని తాను చేసుకుంటా పోతే మేము ఇంటర్ఫీర్ కాకుండా ఉంటే మేము 11 వాళ్ళకి వచ్చాయండి. పోలీసులను ఉపయోగించుకునే దానివల్ల 11 కూడా రావు సార్. ఇంకా 6 సీట్లు ఓడిపోయిందరు. రాజంపేట ఓడిపోయిందరు, కమ్మలపల్లి ఓడిపోయిందరు. మీ చరిత్రలో 23 సీట్లు ఓడిపోయింది. 23 సీట్లు ఓడిపోయినటువంటి చరిత్ర ఉంది సార్. సబ్జెక్ట్ మాట్లాడకుండా మళ్ళీ అవే మాట్లాడుతూ ఉంటే వీరికి ఎలాంటి ప్రేమ ఉందో, ఎలాంటి వివక్ష ఉందో, రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలు అంటే వారికి ఎంత చులకనో మమ్మల్ని ఎన్నండి చెప్పనండి. కొంచెం మాట్లాడండి. పోలీసులను సద్వినియోగం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది, దుర్వినియోగం చేసుకుంటే ఇలాంటి రిజల్టే వస్తుంది. చేస్తున్నారా పోలీసు పని పోలీసులు బ్రిటిష్ వాళ్ళకన్నా ఎక్కువ పోలీసులను ఉపయోగించారు. అదే కదా మీరు తెలియని వాళ్ళు మాకు తెలీదా? పోలీసులు ఎట్ట ఉపయోగించుకొని జనాన్ని ఎట్ట చంపినారో సార్. కేసు జరిగినటువంటి రోజే ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పేసి అలా ప్రజలు మీకు సైలెంట్ జవాబు ఇచ్చారు. సొంత మీరు పోలీసులు బయటికి రావాలి. మంత్రి సత్యకుమార్ రెస్పాండ్ అయ్యారు. అంటే మీరు రాష్ట్రపతిని కలుస్తాం, అలాగే ప్రధాని అందరికి లేఖలు రాస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ నేతలే చెప్తున్నారు కదా మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఢిల్లీలో చేయడం వల్ల ఏం లాభం? అది కూడా చెప్తా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండని చూపించేటటువంటి మీడియా వ్యవస్థలు లేకపోవడం, మీడియా వ్యవస్థలన్నీ వారి జేబు సంస్థలు కావడం, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేయడం, ఆ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి ఈ విషయాలు తెలియకపోవడం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం అక్కడ వరకు చేర్చాలన్నా మీడియా నేషనల్ మీడియా యొక్క అటెన్షన్ కావాలన్నా, కేంద్రానికి ఈ విషయాలన్నీ తెలవాలన్నా ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి అవుతుందనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి దారుణాలని వారికి వివరిస్తాం. ప్రజలకి మంచి జరగాలి, మేలు జరగాలి, మంచి పరిపాలన వారికి దక్కాలనే సదుద్దేశంతో దీన్ని మీరు చూడాలి. థ్యాంక్ యూ చెంగల్రెడ్డి గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పై కొంత రాజకీయ రచ్చ నడుస్తోంది. అటు ఢిల్లీలో దీక్ష చేస్తానని
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయటం, దానికి కౌంటర్గా భారతీయ జనతా పార్టీ నేతలు రెస్పాండ్ అయిన నేపథ్యంలో మరి కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుంది, ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా ఏ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందన్న చర్చ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్లను దేశవ్యాప్తంగా తెలియజేయడం ఆ ప్రధాన ఉద్దేశం. ఖచ్చితంగా కేంద్రాన్ని కూడా వాస్తవాలు వివరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరి మీ 5 ఏళ్ల హయాంలో ఏం చేశారు, ఇప్పుడు 1-2 ఇన్సిడెంట్లని మేజర్ ఇష్యూస్గా చూపిస్తున్నారని అధికార ఎన్డీఏ నుంచి బీజేపీ గారి అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కొంచెం లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ రచ్చకు దారితీస్తుంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.